హాయ్ హలో నమస్తే, నేను మీ మోనిక. వెల్కమ్ టు నా పోస్టర్. సో ఏదైనా అత్త పాత్ర లేకపోతే అమ్మ పాత్ర చేయాలి అంటే కేర్ ఆఫ్ అడ్రస్ కొంతమంది ఉంటారు. సో యాక్ట్రెస్ ప్రగతి గారు కూడా అదే లిస్ట్లో ఉన్నారు. కానీ ఆవిడ మనకి ఈ మధ్యకాలంలో ఒక 2 years నుంచి జిమ్ వీడియో లిఫ్ట్ చేస్తూ మీరు అసలు చూసారు కదా, నమ్మలేనట్టుగా ఉంది. రీసెంట్గా ఆమె ఒక పని చేసింది, యావత్ తెలుగు ఇండస్ట్రీ అంతా ఆ పనికి సెల్యూట్ కొడుతుంది. చీర కట్టుకుని జిమ్కి వెళ్ళాలా అని ట్రోలర్స్కి మాస్ కౌంటర్ ఇచ్చారు ప్రగతి గారు. 4 gold మెడల్స్ ఆవిడ కొట్టేశారు. దేనికి సంబంధించి, ఆ సీక్రెట్ ఏంటి, ఆమె ఫ్యామిలీ కెరీర్ గురించి ఎలాంటి బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చారనే విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 మెడల్ స్టోరీ గురించి మనం చూద్దాం. ప్రగతి గారు ఎప్పటి నుంచో తన డ్రీమ్ అట ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ కోసం. అందుకోసం ఆవిడ ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తున్నారు. కొన్నాళ్ళు అయితే చాలా సరదాగా మొదలుపెట్టారు ఆవిడ. కానీ ఈ పవర్ లిఫ్టింగ్ ఆమెకి ఇప్పుడు 4 మెడల్స్ని తెచ్చిపెట్టింది. ఏషియన్ లెవెల్లో 4 మెడల్స్ సాధించడం అంటే నీ వల్ల నా వల్ల అయిందా? షీ కెన్. తను చేసి చూపించింది, మామూలు విషయం కాదది. హైదరాబాద్లో ఒక ఈవెంట్లో ఈ మెడల్స్ అన్నీ ఇండస్ట్రీలోన మహిళా ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ డెడికేట్ చేస్తున్నట్టు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఆవిడ. ఎవరైతే కష్టపడి పైకి రావాలి అనుకుంటారో ప్రతి మహిళకి, ఆర్టిస్ట్కి నిజంగా చాలా ఇన్స్పిరేషన్ అని 100% చెప్పొచ్చు. అయితే ఈ చీర కట్టుకుని జిమ్ కానీ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, దీని గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ జర్నీ ఏదైతే ఉందో ఆవిడ జిమ్కి వెళ్ళే జర్నీ, ప్రగతి గారిని చాలామంది ట్రోల్స్ చేశారు. ఈ వయసులో మీకు ఇదంతా అవసరమా, సినిమాలు మానేసి పవర్ లిఫ్టింగ్ చేస్తున్నారు అని డిఫరెంట్ కామెంట్స్, నెగిటివ్ లేకపోతే ఆడ్ అబ్యూజివ్ కామెంట్స్ ఎన్నో ఆవిడ ఫేస్ చేశారు. అన్నిటికంటే దారుణంగా జిమ్లో వేసుకునే ఆ డ్రెస్సింగ్ గురించి కూడా చాలా వరకు నెగిటివిటీ ఆవిడ ఫేస్ చేశారు. సో అవన్నీ చూసి ఆవిడ ఒకసారి కౌంటర్ ఇచ్చారు. ఆవిడ కౌంటర్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. జిమ్కి ఆ డ్రెస్ వేసుకోకపోతే చీర కట్టుకొని చుడీదార్ వేసుకొని జిమ్కి వచ్చి జిమ్ చేయాలా? అలాంటి డ్రెస్సుల్లోనే వెళ్ళాలా? జిమ్ డ్రెస్ సపరేట్గా పెట్టిందే అక్కడ వేసుకోవాలని చాలా స్ట్రాంగ్గా ఆవిడ అప్పుడు ఈ విషయం చెప్తూ కౌంటర్ చేశారు. నిజమే కదా, ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉండాలని ఆవిడ ట్రోల్స్కి ఒక ఆన్సర్ ఇచ్చి ఉన్నారనమాట. అంతేకాదు, నటించకపోతే నేను బతకలేను, నా చివరి బ్రెత్ వరకు నేను ఈ నటన అనేది కంటిన్యూ చేస్తూనే ఉంటాను. యాక్టింగ్లో కన్ను మూయడం కూడా నేను నటిస్తూనే కన్ను మూయాలి, అంటే ఏదో ఒక క్యారెక్టర్ చేసి నేను కన్ను మూయాలి అని ఇండస్ట్రీ మీద తనకి ఎంత లవ్ ఉందో చూపించారు. సో ఈ ట్రోల్స్ని చూసి భయపడ్డా, కూతురికి ఇబ్బంది అవుతుందేమో అని బాధపడ్డా, సో ఈ పథకాలు గెలిచి వాళ్ళందరికీ ఆన్సర్ చెప్పాను అని ఆవిడ ఫీల్ అవుతూ కొన్ని వర్డ్స్ చెప్పారు. నిజంగా ఇది గ్రేటే. అయితే ఇంకా ప్రగతి గారు పర్సనల్ విషయాలు మనం తెలుసుకోవాలంటే, పర్సనల్ లైఫ్ గురించి, ఆమె రిలేషన్షిప్ స్టేటస్ గురించి ఎప్పుడూ ఒక డిస్కషన్ అయితే ఉంది. నిజంగా ఏమి ఎట్లా వెళ్తుందంటే ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అని సాధారణంగా అడిగే క్వశ్చన్. ఆమె ఇంటరాక్షన్స్, కొన్ని సోషల్ మీడియా పోస్టులు చూస్తే చాలా హాట్ టాపిక్గా కూడా ఉంది అది. అయితే ఆమె సింగిల్ మదర్. పెళ్ళై విడాకులు తీసుకున్న తర్వాత తన కూతురుతో కలిసి ఆమె తన లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. అంతేకాదు, తన లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా, పర్సనల్ లైఫ్లో ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా సరే వాటన్నిటినీ ఏం పట్టించుకోకుండా ఒక పక్కకు నెట్టేసి 65 years ఆమెకి 65 ఏళ్ల వయసులో కూడా పవర్ లిఫ్టింగ్ మెడల్ సాధించింది. తన కూతురికి, తన కో-ఆర్టిస్టులు అందరికీ కూడా మనం సాధించగలం అని ప్రూవ్ చేసిన పర్సన్. మనందరికీ ఒక విమెన్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పొచ్చు. ఈ 2025లో ఒక బెస్ట్ పార్ట్ ఆమెది అయ్యింది అంటే 100% యాక్సెప్ట్ చేయాల్సిందే. సో ఫ్రెండ్స్, ప్రగతి గారు పడ్డ ఆ కష్టానికి, ఆమె సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి, బోల్డ్నెస్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేం కదా. ట్రోలర్స్కి ఇచ్చిన కౌంటర్ ఎలా ఉందో చూశారు, ఇండస్ట్రీ మీద తనకి ఎంత ప్రేమ ఉందో చూశారు. ఇవన్నీ ఒక ఐకాన్ లాగా ఒక పర్సన్ నిలబడతాయనేది 100% చెప్పొచ్చు. మీరు ఆవిడ ధైర్యాన్ని ఎంతగా అభినందిస్తున్నారు? ఆమె చేసిన కామెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వీడియో మీకు చెప్పడం ఐఎమ్ సో హ్యాపీ. ఈ వీడియో మీకు నచ్చితే డూ లైక్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.